హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే మిల్ మేకర్ బిర్యానీ. నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఈ బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో, దీనికోసం నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నానండి. మీరు ఆయిల్తో పాటు గీ కూడా వేసుకోవాలి. 2 వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ గీని 2 స్పూన్స్ అంటే 4 టేబుల్ స్పూన్స్ అవ్వాలండి. తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి 2 అలాగా వేసుకోండి. చెక్క, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు ఎక్కువ వేసుకోకూడదండి. ఈ పేస్ట్ వచ్చేసి పులావ్ పేస్ట్ అండి. ఈ పులావ్ పేస్ట్ కూడా వేసుకోవాలి. స్వస్తి పులావ్ పేస్ట్ అంటారు. సో, బిర్యానీ పులావ్ పేస్ట్ అన్నా వస్తుంది. సో, దానికోసం నేనైతే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఉంటే అవి వాడేస్తున్నాను. అలాగే జీడిపప్పు, మిల్ మేకర్ కూడా ముందే నానబెట్టి ఉంచుకున్నానండి, 1 కప్పు. సో, అవి కూడా వేసేస్తారు. సో, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు, ఇంకే కారం కూడా వేయట్లేదు. మొత్తం అంతా ఆ పేస్ట్లోనే ఉంటుందండి, ఆ కారం అంతా. సో, రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకున్నాను. సో, ఆ రైస్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడే ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నానండి. తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు కదా. సో, ఇప్పుడైతే నేను ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. తర్వాత ఇందులో కొంచెం మనం చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. దీంతో పాటు మనం బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా పౌడర్, అది ఉంటే అది వేసేస్తున్నాను. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలండి. ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. ఆ రైస్కి బాగా పట్టుకునేలా కలుపుకోవాలండి. మొత్తం ఆ పేస్ట్ మొత్తం అంతా కలుపుకోవాలండి. సో, కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కుక్కర్లో కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఇది బిర్యానీ రైస్ కాదండి, జస్ట్ ఇది ధాన్యం రైస్తో చేస్తున్నాను. సో, మాకు కొంచెం ఉడకాలి కాబట్టి ఆ వాటర్ అది చెప్పాను, ఆ రేషియో. సో, కొంచెం ఉప్పు సరిపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిపేసుకున్నాక మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టేసుకున్నాక ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో, 3 విజిల్స్ అయిపోయాయి. మనకి అన్నం కూడా మెత్తబడిపోయింది. సో, నా మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ట్రై చేస్తారు కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.